హాయ్ హలో హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుంటేనే కదండి మేము కూడా బాగున్నట్లు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే అస్సలు నా ఛానల్ మర్చిపోతున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 మర్చిపోద్దాం. అమ్మయ్య, ఓకే. నేనైతే ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడైతే మేము సింహాచలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము సింహాచలం వెళ్ళాలి వెళ్ళాలి అని. అలా పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ రోజుకి సింహాచలం సింహాద్రప్పన్న కరుణించాడు అనమాట. ఏ అమ్మ భక్తురాలా, ఇన్ని రోజులు పెట్టి నువ్వు సింహాచలం రావాలనుకుంటున్నావు, కానీ ఇంతవరకు నీకు అదృష్టాన్ని నేను ఇవ్వలేదు. ఇప్పటికి నీకు కరుణించాను, నువ్వేం పర్వాలేదు, ఏ అభ్యంతరం లేకుండా నువ్వు నా గుడికి వచ్చి దర్శనం చేసుకొని చక్కగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడని నేను అనుకుంటున్నానండి. అంతే. కంపల్సరిగా అందుకని చెప్పేసి ఎలాగైతే మన మనసులో అనిపించిందో తక్షణమే నేనైతే బయలుదేరిపోయాను సింహాచలం. నేనైతే మా ఆయన, నేను, పిల్లలు, అమ్మ అందరమే వెళ్దాం అనుకున్నాం. కానీ అస్సలు సెట్ కాలేదు. మా ఆయన అయితే మిస్ అయిపోయాడు. మా ఆయన మిస్ అయిపోతే సరే ఏం చేస్తాం, సింహాద్రప్పని అతనికి చూసే అదృష్టం లేదు అనుకున్నాను. దేవుడికి కూడా అతను రప్పించుకునే అదృష్టం లేదనుకున్నాను. ఇద్దరికి సెట్ కాలేదని అర్థం చేసుకొని నేను, అమ్మ, పిల్లలు బయలుదేరిపోయాం. ఎలాగో బయలుదేరిపోయాం కదా, మీకు తెలిసిందే కదా ఈ ఆటోల పరిస్థితి. అస్సలు నేను మా ఊరి నుంచి బయలుదేరేటప్పుడు అయితే ఫస్ట్లో అస్సలు ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేయించాడు దేవుడు. వెయిట్ చేసి లాస్ట్కి అయితే మా ఊరి నుంచి వెళ్ళడానికి ఫస్ట్ ఆటో దొరికింది. ఆటో ఎక్కేసి మెల్లగా వేరే ఊరు చేరుకున్నాం. ఆ ఊరి నుంచి మెల్లగా సింహాచలం వరకు మాకు డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి అవ్వదు, వేపగుంట వెళ్ళాలి. వేపగుంట వెళ్ళినాక అప్పుడు సింహాచలం వెళ్ళాలి కాబట్టి వేపగుంటకి బస్సు ఎక్కాము మా ఊరి నుంచి. అక్కడ దిగేసి అక్కడి నుంచి మళ్ళీ సింహాచలానికి ఆటో. అక్కడి నుంచి మళ్ళీ సింహాచలం నుంచి కూడా ఒకప్పుడైతే మెట్ల మార్గం నుంచి భక్తులందరూ వెళ్ళేవారు. తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని, సింహాద్రప్పన్న ఇన్ని రోజులకి నేను చూసి అదృష్టం మాకు కలిగించినావు, అందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నావు అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు బస్సులు వచ్చేసాయి, వెహికల్స్, రోడ్డు మార్గం కూడా బస్సులు వెళ్ళడానికి ఒక మార్గం రెడీ చేసేసారు. బస్సుల మీద వెళ్తున్నారు, బస్సుల మీద వస్తున్నారు. మేము కూడా తప్పదన్నట్లుగా బస్సు మీదే వెళ్ళిపోయాము. బస్సు మీద బయలుదేరాం. కానీ బస్సు డ్రైవర్ అంకుల్ ఏమో కాసేపు అయితే బస్సు లేట్గా తీశారు. అక్కడి నుంచి మేము వెళ్ళేటప్పుడే అసలు బస్ డ్రైవర్ గారు కిందకి దిగేశారు. కానీ సర్లే తొందరగా వస్తారు కదా అనేసి కాసేపు వెయిట్ చేసాము. ఇలాగా ఎక్కడికి వచ్చేసి బస్ స్టార్ట్ చేసేసారు. మార్గం మధ్యలో మనం వీడియోలు తీద్దామని చాలా ప్రయత్నించాము, సెట్ కాలేదు. తప్పదు అన్నట్లుగా ఇంకా బస్ లోపల నుంచే మనం వీడియో తీయడం స్టార్ట్ చేసాము. ఈ తల్లి చాలా బాధపడుతుంది. నా కొండని వీడియో తీసి జనాలకి చూపిద్దాం అనుకుంటుంది. చక్కగా జనాలందరూ చూస్తే, ఎక్కడో అందరూ చూసిన వాళ్ళు ఉన్నా కొందరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే నా దర్శనానికి వస్తారు అని చెప్పేసి సింహాద్రప్పని చాలా గట్టిగా ఆలోచించినట్లున్నాడు నా గురించి. బస్సు అయితే కొంత దూరం వెళ్ళాక ఆగింది. అంటే ఇప్పుడు వెళ్తున్నాం ఇంకానా. అక్కడ మార్గం అది మార్చారు కదా, కొంత వెహికల్స్ అవి వెళ్ళడానికి ఒక రోడ్డు, బస్సులు వెళ్ళడానికి ఒక రోడ్డు అలాగే మార్చినాక అక్కడ వెహికల్స్ వెళ్ళే రూట్ నుంచి ఎలాగో బస్సు వెళ్ళదు, మీకు తెలిసిందే కదా. అక్కడ బస్సులు వెళ్ళే మార్గంలో నుంచే బస్సులు అయ్యి వెళ్ళిపోయించగా కొంత దూరం వెళ్ళాక మన బస్సు అయితే ఆగిపోయింది. దేవుడా, ఏంటి ఈ టైంలో బస్సు అయిపోయింది? అబ్బో, ఈ పిల్లని తగ్గిష్టలుగా మాట్లాడింది కదా, ఇలాగే అవ్వాలని మీరు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ కావాలనే బస్సు ఆగింది. బస్సు ఆగిపోవాలని ఆగిపోలేదుగా, దేవుడు ఆపేయలేదు, దేవుడు కావాలని ఆఫ్ చేయించాడు. ఎందుకో తెలుసా? మీకు తెలుసా? నేను చెప్తాను, మీకు తెలియదు కదా. నేను కష్టపడుతున్నానని చెప్పాను కదా, నాకు సహాయం చేస్తాడు దేవుడు అని చెప్పానా, అందుకని చెప్పేసి హెల్ప్ చేశాడు దేవుడు నాకు. అక్కడ ఎలాగో హెల్ప్ చేశాడో మీకు చెప్పనా? చూసారా, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ వెహికల్స్ వెళ్ళడానికి ఒక్క రోడ్డు, బస్సులు వెళ్ళడానికి ఒక్క రోడ్డు అని చెప్పాను, చిన్న వెహికల్స్ వెళ్ళడానికి. ఇగో చూడండి, బస్సులు ఇలా పక్క నుంచిగా వెళ్తున్నాయి. కొండంతా తవ్వేస్తున్నారు, కొండనంతా తవ్వేసి రోడ్డుని పెంచుతున్నారు. ఇటు నుంచి వెళ్ళే బస్సులు ఇటు నుంచి, అటు నుంచి వచ్చే బస్సులు అటు నుంచి రావడానికి వెళ్ళడానికి కోసం ఇంకా తయారు చేస్తున్నారు. దేవుడు నాకు హెల్ప్ చేస్తున్నాడని చెప్పాను కదా, ఇంకో ఈ విధంగా హెల్ప్ చేశాడు. బస్సు ఇక్కడ ఆపారు. బస్సు ఆపితే ఎలాగో మనం వీడియోలు పిచ్చోళ్ళమి, ఎలాగో తప్పదు,
తీసుకోవాలి కదా. మనకి ఛాన్స్ దేవుడు ఇచ్చినప్పుడే మనం ఆ ఛాన్స్ని యూజ్ చేసుకోవాలి, తప్పనిసరిగా యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కూడా కిందకి దిగేశాను. అసలు లేడీస్ ఎవరు పెద్దగా దిగలేదు. మన కాళ్ళు నిలబడవు అస్సలు. బస్సుని ఆగిన తర్వాత ఎలా ఆగుతాయి. చక్కగా బయటకు వచ్చాను. ఒక చూడండి వెళ్ళిపోయే వచ్చి వెహికల్స్ని, పక్క చుట్టుపక్కల కొండలు, అక్కడ చక్కగా మంచిగా ఉన్న చిన్న చిన్న మంచి లొకేషన్స్ అన్నీ బాగా ఉన్నాయి. సింహాచలం పైకి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా మంది అక్కడ ఆగి ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అన్నీ చేస్తున్నారు. మనకి ఛాన్స్ కుదిరిన కాడికి నేను కూడా తీసి పెట్టాను. దేవుడు నాకు ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. అంటే బస్సు ఆపాడు దేవుడు ఇలా హెల్ప్ చేస్తున్నాడని మీకు చెప్పాను కదా. అబ్బా సింహాద్రప్పని మనం ఒకసారి అడిగిదాం అని అనుకుంటున్నారేమో మీరు. ఒకసారి అడిగి చూడండి, మీకు కూడా కంపల్సరీగా ఏదో ఒక హెల్ప్ చేస్తాడు. కానీ నాకు చేసిన హెల్ప్ ఏ విధంగా చేస్తాడో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సమ్మర్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ అయితే జనాలు ఎక్కువ వస్తారు. ఎక్కడికైనా గుళ్ళకైనా గోపురాలకైనా పిక్నిక్లకైనా ఎక్కడికైనా వెళ్ళడం అన్నా అన్నీ ఎక్కువ ఉంటాయి కదా. అలాగే సింహాచలం కూడా చాలా బాగా వచ్చారు జనం ఎక్కువ వచ్చినప్పుడు బస్సులు ఫుల్ అయిపోతాయి కదా. బస్సులు ఫుల్ అయిపోతే కండక్టర్ గారు తొందరగా టికెట్లు తీయలేరు కదా. అదండి సంగతి. ఎందుకంటే ఇక్కడ కండక్టర్ గారు టికెట్లు తీయడం గురించి బస్సు ఆపారు. అంటే డ్రైవర్ గారు కండక్టర్ గారు మన దేవుళ్ళు అనమాట. ఇప్పుడు మన దేవుళ్ళు అనుకోవాలి ఇప్పుడు, మరి తప్పదు కదా. డ్రైవర్ గారు కండక్టర్ గారు మన దేవుళ్ళు. ఇంకా దేవుడు ఎప్పుడైనా సరే ఏ హెల్ప్ చేయడానికైనా దేవుడి రూపంలో రాడు కదండి. మనం ఆ విషయం తెలుసుకోవాలి కదా. దేవుడు ఎప్పుడు మనిషి రూపంలోనే వస్తాడు. ఏదో ఒక మనిషి రూపంలోనో చక్కగా వచ్చి ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా తన హెల్ప్ తీసుకోవాలన్నా అలాగనే కదా వస్తాడు. అంతేనండి. అలాగనే వాళ్ళిద్దరి రూపంలో నాకు దేవుడు హెల్ప్ చేశాడు. ఈ పిల్ల ఎక్కువగా కష్టపడుతుంది, బస్సులో నుంచి మరీ ఒంగోని వీడియోస్ తీస్తుంది. వద్దులే, చిన్న లొకేషన్ అయినా సరే మంచిగా వీడియో తీసుకుంటుందని చెప్పి నాకు చిన్న ఛాన్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ కొండపైకి వెళ్లే మార్గము అని నీట్గా రాసింది. ఎందుకంటే బస్సులు అవి ఇలానే వెళ్తాయి, ఇలానే వస్తాయి. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రాసెస్. బస్సులు వెళ్ళడం రావడం ఇలా కొండ మార్గంలోని. కాకపోతే ఇప్పుడు కాస్త దాన్ని చదువుతున్నారు, అంటే చేంజ్ చేస్తున్నారు. ఎలాగా కొద్దిగా పెంచుతున్నారు రోడ్డుని. అప్పుడైతే చిన్న ఇరుకుగా ఉండేది రోడ్డు, ఇప్పుడు కొద్దిగా బార్ చేశారు, పెద్దది చేశారు. ఇటు నుంచి వెళ్ళే వాటికి అటు నుంచి వచ్చే వాటికి. అప్పుడు బస్సు నుంచి బస్సు తప్పుకునేడానికే ఛాన్స్ ఉండేది కాదు. ఇప్పుడు చక్కగా ఇటు వెళ్ళేవి ఇటు పైకి వెళ్తున్నాయి, అటు నుంచి డౌన్కి వచ్చేవి డౌన్కి వస్తున్నాయి. అంతే కదా. ఎప్పటికైనా సరే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, కానీ ఆగిపోవడం ఉండదు కదా. ఏ దేవాలయంలోనైనా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దేవుడు కరుణిస్తే ఏముందండి, అది ఎంతసేపు అయినా. అతని ఆలయానికి అతనికే ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోకపోతే ఏం బాగుంటుంది. అతని ఆలయానికి అతనే ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోకపోతే మనకేం ఇంప్రూవ్మెంట్ ఇస్తాడని అనుకుంటారు కదా ఆ జనాలు కూడా. ఈ జనాలు నేను తక్కువ అంచనా ఏనవసరం లేదు కదా. సారీ అండి, మీకు ఈ విషయాలన్నీ చెప్తూనే మళ్ళీ మనల్ని అంటున్నానని అనుకోవద్దండి. ఏదో చెప్తున్నాను అంతే. ఎందుకంటే దేవుడు లేకుండా మనం లేవులేండి. కాబట్టి దేవుడి విషయంలో దేవుడే ఎంత మంచిగా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంటున్నాడు. మనం వెళ్ళి కూడా ఏదైనా ఒక వరం అడిగితే ఎందుకు ఇవ్వరు మనకి అని జనాలు ఆశపడతారు కదా. అదండి పాయింట్. కంపల్సరీగా మనం కూడా గుడికి వెళ్ళి ఏదైనా వరం కోరి తెచ్చుకోవచ్చు, నెరవేరుస్తాడు కూడా సింహాద్రప్పన్న. ఈ రోడ్డు మార్గాన్ని మనం అలాగా ముందుకెళ్ళిపోతే సరే, ఇంకేముంది. మనం కింద ఎంత అప్ అయితే ఎక్కుతామో మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళేసరికి కిందకి అంత డౌనే దిగాలి. మళ్ళీ ఎత్తుగా ఎక్కాలి, కానీ బస్సులు వెళ్ళవసరం లేదు. అక్కడ మెట్ల మార్గాలు ఉంటాయి కదా, ఆ మెట్ల మార్గంలో వెళ్తే సరిపోద్ది. ఈ డౌన్ కూడా నేనైతే కింద ఏరియాలన్నీ కనిపిస్తాయేమో, చాలా వీడియోస్ తీసుకోవచ్చు అని చాలా ఆశ పెట్టుకొని వచ్చాను, కానీ ఆ ఛాన్స్ అయితే నాకు కుదరలేదు. కానీ చిన్న అదృష్టం ఇచ్చాడు దేవుడు. ఎక్కడో దగ్గర ఒక ఆపడము, నెక్స్ట్ ఈ ముందు గ్లాసులో కూడా అలా వీడియో తీసుకోవడం ఛాన్స్ కుదిరింది. అందుకనేసి ఇక్కడి నుంచి నేను తీశాను. చక్కగా బయట ఎప్పుడైనా కుదిరితే అలా వీడియో తీసుకొని అలా వెళ్తే చాలా బాగుంటుంది. వీడియోస్ తీసే వాళ్ళైనా, షార్ట్స్ తీసే వాళ్ళైనా, చిన్న మూవీలు తీసే వాళ్ళైనా సింహాద్రప్పన్న గుడి లొకేషన్ చాలా బాగుంటుంది. ముందు ప్లేసులలో అక్కడికి వచ్చి చేసుకొని బాగుంటుంది. నిజంగా నాకైతే నచ్చిందండి. అంత బాగా చేస్తున్నారు, ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారులేండి. ఇప్పుడు మేమైతే ఇంకా గుడి దగ్గరికి వచ్చామండి. కిందకి గుడి పైనుంచి కింద మనం టికెట్ల దగ్గర నుంచి పైకి వచ్చాము. పైనుంచి మళ్ళీ ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి బస్సు దగ్గరమే ఉంది. అంటే ఇప్పుడు జనాలు వెయిట్ చేస్తున్నారు. ఏంటి, దర్శనం చేసుకొని వచ్చి దేవుడి దగ్గర నుంచి దర్శనం అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా. మాకన్నా ముందు ఎంతమంది వచ్చి దర్శనం చేసుకున్నారు చూడండి. మేమేమో ఉదయాన్నే వచ్చేద్దాం అనుకున్నాం. ఉదయాన్నే రావాల్సింది పోయి
ఈ టైం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అసలు ఎప్పుడు కూడా అసలు ఈ టయానికి మా ఆయనతో వెళ్తే ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళిపోయి మళ్ళీ 10 గంటలకి 9 గంటలకల్లా తిరిగి ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. అలాంటిదేమో ఈసారి చాలా లేట్ అయిపోయింది. చాలా ఎలాగైనా అంటారు కదా, ఆడవాళ్ళతో వెళ్తే చాలా కష్టమని. ఆడవాళ్ళతో అంత ఈజీ కాదని అంటారు కదా, అలాగే అయింది ఇక్కడ పరిస్థితి కూడా. నిజంగానండి, మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఉదయాన్నే వెళ్ళిపోదాం, తొందరగా దర్శనం చేసుకుందాం, తొందరగా వచ్చేద్దామని అనుకున్నాం, అమ్మ నేను పిల్లలైనా సరే అనుకున్నాం. కానీ అవ్వలేదు. ఏం చేస్తాం, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తాడు. దేవుడు చేసిన దానికే మనం ఫాలో అవ్వగలుగుతాం, కానీ మనం అనుకున్న దానికి ఎప్పుడు అవడం కష్టం. కానీ ఒక్కొక్కసారి అవుతుంది రండి, గట్టిగా అనుకుంటే అవుతుంది కంపల్సరీగానా. కాకపోతే మేము అనుకుంటే నిజంగా మీరు అనుకోవచ్చు అదేదో మరి గట్టిగా అనుకోవాల్సింది కదా, వెంటనే తొందరగా వెళ్ళి తొందరగా వచ్చిద్దరు కదా మేడం అనుకుంటారేమో మీరు. నేను కావాలని గట్టిగా అనుకోలేదు, ఎందుకంటే ధీమాగా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని అన్ని చుట్టుపక్కల మనం కొనుక్కోకపోయినా కనీసం చూడడానికైనా అదృష్టం ఉంటుంది కదా, అన్ని చూసుకొని ధీమాగా రావచ్చు హ్యాపీగా. అది ఒక మంచి పని అని అనుకొని అంత ధీమాగా చూసారా. మేము బస్సు దిగేటప్పుడు ఎంత జనాలు, ఎక్కడ ఉన్నదే కదా బస్సు, మనం దిగే కన్నా ఎక్కి వాళ్ళకే కంగారు ఎక్కువ. మమ్మల్ని అసలు దిగనివ్వలేదు. అక్కడ ఎలాగోలాగా బస్సు దిగేసి కంగారుగా బస్సు దిగేసి అక్కడ మెట్ల వెంబడ అందరూ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఖాళీ ఉండదని చెప్పేసి తొందరగా మెట్లు ఎక్కేసాం. ఈ మెట్లు కూడా కొద్దిగా పైకే ఉంటాయిలేండి, ఈ మెట్లు ఎక్కాలి ఎక్కువగానే. ఈ మెట్లు ఎక్కడము పైగా ఎత్తుగా కట్టేశారు కదా, అంటే అప్పుడు మెట్లు కాదు ఇవి, కొత్తగా కట్టారు మళ్ళీ ఎత్తుగా కట్టేశారు మెట్లు. కానీ పర్లేదులేండి, బాగానే కట్టారు. ఏదైనా మరి వర్షాలు అవి వస్తే మరి పాత మెట్లు అలా జారిపోతాయి కదండి, అందుకని చెప్పేసి కొత్తగా బాగానే కట్టారు ఇక్కడ మెట్లు కూడా. పైన అంతా చాలా చేంజ్ చేస్తారు, అందుకే మేము కూడా వెనక్కి ముందుకి చూసుకుంటూ వెళ్తున్నాం. ఏటి ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అంతా మారిపోయింది అన్నట్లుగా అలా మాట్లాడుకుంటూ పైకి మేము వెళ్తున్నాము. ఎందుకంటే మారింది కదా, నిజంగానే చాలా చేంజ్ అయిపోయింది కదా. మెట్ల వెంబడ వచ్చి మనం ఇంకా మెట్లు ఎక్కమో ఈ దుకాణాలు షాపుల వాళ్ళు ఉంటారు కదా, అమ్మా చెప్పులు ఎక్కడ పెట్టండి, బ్యాగులు ఎక్కడ పెట్టండి అని ఇంకా మనం ఏం పెట్టకముందే వీళ్ళు తయారవుతారు. మెల్లగా పైకెక్కి చెప్పులను ఒక దగ్గర విడిచిపెట్టి అది టోకెన్ తెచ్చుకొని, ప్రతిదీ టోకెన్ కదా, మనం లగేజ్ బ్యాగ్ పెట్టాలన్నా టోకెన్, చెప్పులు పెట్టుకోవాలన్నా టోకెన్, మొబైల్ పెట్టుకోవాలన్నా టోకెన్, అన్నిటికీ టోకెన్. కాబట్టి చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్ళి చెప్పులు విడిచిపెట్టి అక్కడ టోకెన్ తీసుకొని ఆ టోకెన్ దాచుకొని మళ్ళీ అది ఎక్కడ మిస్ అయిపోతే మళ్ళీ మనం చెప్పులు లేకుండా రావాలి. ఆ చెప్పులు పోతే అదే పోనండి, ఎప్పుడొకప్పుడు ఎలాగోలా కొనుక్కుంటాం సరిపోయిందిలే అనుకొని. కానీ ఎండలు ఎలా కాస్తున్నాయి, చెప్పులు లేకుండా అసలు అడుగు తీసి అడిగి ఇయ్యలేం మనం. అదొక భయం, ఆ భయంతోటైనా మనం చెప్పులు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, పాదరక్షకులు. అలాగని చెప్పేసి అవి విడిచిపెట్టుకొని మేమైతే ఇక్కడ మళ్ళీ లోపలికి వచ్చాము. లోపలికంటే ఇక్కడ అప్పుడైతే ఓపెన్గా ఉండేది చుట్టుపక్కల నీట్గా ఖాళీగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఓపెన్ ఏం లేదు, పైకి కూడా షెడ్ లాగా చేశారు. షెడ్ లాగా వేసారు, అంటే ఎండది కాయకుండా బాగానే ఉంది. అప్పుడు ఓపెన్ గా ఉండేది. ఇది షెడ్ వేసి మార్గం ఏంటనుకుంటున్నారంటే, అప్పుడు గిరి ప్రదక్షిణకి తర్వాత ఏంటంటారు పెద్ద పండగ భోగికి అసలు చాలా బిజీగా ఉంటది, తప్పేం లేదు, ఇంత పెద్దగా వేయాల్సిందే, చాలా ప్రాబ్లం అయిపోద్ది. గిరి ప్రదక్షిణకి అయితే మీకు తెలియలేదేముంది, చాలా అమ్మో అసలు ఖాళీ ఉండదు. పోనీలేండి, షెడ్ అది వేసి మంచి పని చేశారు. మేమైతే మంగళగిరికి వెళ్తున్నాం పైకి. మంగళగిరి అంటే తెలుసు కదా మీకును, ఏంటంటే తలలేలాలు ఇచ్చే ప్లేసు, అదే తలలు తీస్తారు కదా, గుండ్లు కొట్టించుకుంటారు కదా ఆ ప్లేసు. అక్కడికి వెళ్ళాలంటే ఈ మార్గంలో నుంచి వెళ్ళాలి కంపల్సరీ. అక్కడ అంటే తల తీయించుకోవడమే కాదు, దారి వస్తుంది కొండలో నుంచి, నీళ్లు స్నానాలు కాట్లకి అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు వెళ్తారు. గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్తారు. వెళ్ళి అంటే ఇంటి దగ్గర ఎంత ఫ్రెష్ అయ్యి వచ్చినా సరే అక్కడికి వెళ్ళి కొద్దిగా నీళ్ళు చల్లుకొని అయినా సరే దేవుడి దర్శనానికి వెళ్తారు. డైరెక్టర్ గా దేవుడి దర్శనానికి అయితే ఎవరు వెళ్ళిపోరు. చాలా మంది ఎవరో రేర్ గా తెలియలేని వాళ్ళు ఎవరైనా వెళ్తే వెళ్ళాలేమో, కానీ కంపల్సరీగా చాలా వరకు చాలా మంది అందులో వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడికి వెళ్తారు కంపల్సరీ. మేమైతే మంగళగిరికి వెళ్ళాలి, ఎందుకంటే పిల్లలిద్దరికి తల తీయించాలి. అది కూడా మళ్ళీ టికెట్స్కి ఒక లైన్ ఉంటుంది, చాలా కష్టమే లైన్ అంతా కాసి టికెట్స్ తీసుకొని. మా ఆయన వస్తే బాగుండు అనిపించింది అక్కడైతే నాకు,
ఎందుకంటే మా ఆయన వచ్చారనుకోండి ఇలాంటివన్నీ మా ఆయన చూసుకుంటాడు, హ్యాపీగా నేను బయట ఉండేదాన్ని. కానీ మా శ్రీవారు ఇంకా రావడం కుదరలేదు కాబట్టి చూడండి ఫ్రెండ్స్, టెక్నాలజీ ఎంత చేంజ్ అయిందో కదా. ఇక్కడ వెహికల్ మీద ముసలి వాళ్ళని, ఇంతకు ముందు ఇలాంటివి ఏమి ఉండే కాదు, కానీ మంచిదేలేండి. ముసలి వాళ్ళు వెళ్ళడానికి చేయడానికి రావడానికి ఇబ్బంది కదా, పోనీలేండి. అలాంటి వాళ్ళకి 10 రూపాయలు పోయినా దేవుడు చూడడానికి ఆట అదృష్టం కలిగిస్తారు కదా, అదృష్టం ఉండాలి కదా దేనికైనా. బాగానే తీసుకెళ్తున్నారు చక్కగాన. వాళ్ళు కూడా పైకి వెళ్ళి అదే కాళ్ళు చేతులు కడుక్కోవడము, తల తీయించుకోవడము ఏదో చేసి మరి వాళ్ళు కూడా తిరిగి అవుతారు కదా. ఏదేమైనా మాకైతే ఇక్కడ టికెట్స్ తీసుకొని పిల్లలిద్దరికి తల తీయించామండి. పిల్లలిద్దరికి తల తీయించుకొని మేము స్నానాలకు వెళ్ళిపోయాము. స్నానం చేసి డ్రెస్సులు చేంజ్ చేసుకొని పిల్లలకు టోపీలు కొనుక్కొని మేము మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయ్యామన్నమాట. ఇక్కడ మంగళగిరి దగ్గర నుంచి రిటర్న్ ఎందుకు అనుకున్నారు, దర్శనానికి వెళ్ళాలి కదా, దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. కానీ మాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది ఇక్కడే. అదేంటనుకున్నారు, టోపీలు కొనడమే. అసలు మనం ఈ రోజుల్లో పిల్లల మాట మనం వినాల్సి వస్తుంది, కానీ మన మాట వాళ్ళు వినట్లేదే. ఏం చేస్తాం, తప్పదు. అబ్బా ఎన్ని టోపీలు ఎంచారో తెలుసా అండి. ఆ టోపీ అంటే ఈ టోపీ, ఈ టోపీ అంటే ఆ టోపీ, ఎన్ని టోపీలు ఎంచారో. నా చిన్న కొడుకు మరీని, హలో మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయొద్దు కానీ ఒక్కొక్కరు 100 రూపాయలు అంతే, అంతకన్నా ఎక్కువ అంటే మనం కొనలేము, మన బడ్జెట్కి మనకి అలా చాలని చెప్పేసి నేను చెప్పేశాను ముందే. వచ్చి దారిలో రాములవారి శబరి బొమ్మలు ఉంటాయండి, ఇక్కడ బాగుంటాయి, స్నానాలు చేసిన దగ్గరే ఉంటాయి. 100 రూపాయల టోపీలు కొనుక్కోమంటే 2 టోపీలు ఎంచుకున్నారు. ఎంచుకొని 2 టోపీలు ఎంచడానికి కూడా చాలా టైం పెట్టింది. ఏం చేస్తాం మరి, పిల్లలతో తప్పదు కదా. ఇక్కడ అసలే దుకాణాల వాళ్ళకోరు. మా దుకాణానికి 2 అంటే ఒకరు అంటారు, మా దుకాణానికి 2 ఒకరు అంటారు. ఎవరైనా మరి నేను చేసింది కూడా మరి ఇద్దరికి చెరొక దగ్గర కొన్నాను, ఇద్దరికి ఒక దగ్గర అయితే సెట్ కాలేదు. ఏదేమైనా నా చిన్న కొడుకు చాలా గేర్ ఎక్కువలేండి. మా పెద్ద అబ్బాయికి తీసుకున్న దగ్గర తీసుకోమంటే తీసుకున్నాడు కాదు. ఏం చేస్తామనేసి మరి ఇద్దరికి ఒక దగ్గర కుదరలేదని పెద్దోడికి ఒక దగ్గర కొన్నాను, చిన్నోడికి ఒక దగ్గర కొన్నాను. మెల్లగా అక్కడైతే టోపీలు కొనడం అయిపోయింది. అలా ముందుకు వస్తే బొట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. సింహాద్రప్పని బొట్లు పెడతామన్నారు. అది మనీ ఏనండి, ఫ్రీగా ఏం కాదు. కానీ అది కూడా మా చిన్న అబ్బాయి పెట్టుకోనని అలర్ట్ చేశాడు చాలాసేపు. నేను పెట్టుకోను అనుకుంటున్నాను. ఎలాగోలాగా బొట్టు పెట్టించాను. తర్వాత లగేజ్ ఉంది కదా, మా పెద్దోడు తగిలించుకొని నడుస్తున్నాడు, అమ్మాయి అయితే ముందెళ్ళిపోతుంది. ఆ లగేజ్ బ్యాగ్ పెట్టడానికి వెళ్ళాలి మళ్ళీని. అక్కడ పెద్ద లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గర కాసేపు ఉండాలి, తప్పదు. మరి లగేజ్ బ్యాగ్తో లోపలికి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళకూడదులేండి మనం కూడానా. లగేజ్ బ్యాగ్ అక్కడ పెట్టుకొని మొబైల్ ఇచ్చేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ రిక్వెస్ట్ చేసుకొని తెచ్చేసుకున్నాను. ఇక్కడ వెయిటింగ్ హాల్, ఇది వెయిటింగ్ హాల్ రూమ్స్ 3 ఉంటాయి కదా. ఫస్ట్ రూమ్, సెకండ్ రూమ్ తొందరగా అయిపోయింది. థర్డ్ రూమ్కి అదే ఇంకా లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి దారి దగ్గరికి వెళ్ళేసరికి అస్సలు ఖాళీ లేదు. చాలాసేపు వెయిట్ చేసాం, చాలా ఎక్కువ టైం వెయిట్ చేసాము. ఎలాగోలాగా కొంత టైం వెయిట్ చేశాక కూర్చునిపోయాము, అసలు లైన్లలో ఖాళీ లేక. అక్కడి నుంచి దేవుడి దర్శనం చేసుకున్నాము. దేవుడి దర్శనం చేసుకొని మెల్లగా బయట పడ్డామన్నమాట. బయట పడినాక ప్రసాదం కొనుక్కొని ప్రసాదాలు అవి తీసుకొని అక్కడే కాసేపు ప్రసాదం తిని కాసేపు కూర్చొని చక్కగా దేవుడి దగ్గర నుంచి మెల్లగా బయలుదేరదాం అనుకున్నాం. అసలు విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. ప్రసాదాల దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదంటే లేదు, లైన్లు ఖాళీ లేవు, చాలాసేపు. ఒకప్పుడైతే ప్రసాదం లేటుగా వచ్చేది, ప్యాకెట్స్ గురించి మేము వెయిట్ చేసేవాళ్ళం. మా ఆయనతో నేను ప్రతిసారి సింహాచలం వెళ్ళా ప్రసాదం లేటుగా వచ్చేది. పాపం మా ఆయన నేను లైన్లోని ప్రసాదం గురించి వెయిట్ చేసేవాళ్ళం. ఇక్కడ అలా కాదు, జనాలు అస్సలు ఖాళీ లేదు. ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అస్సలు ఖాళీ లేదు. ఖాళీ లేకపోయినా సరే ఎలాగోలాగా మా చిన్న అబ్బాయి వచ్చాడండి ఈసారి నాకు హెల్ప్ చేయడానికి. మా చిన్న అబ్బాయి నేను వెళ్ళి ప్రసాదం కొని తెచ్చుకున్నాము. మేము ప్రసాదం కొని తెచ్చుకొని అక్కడ చెట్ల కిందే కూర్చొని ప్రసాదం తిని పులిహోర ప్యాకెట్లు తీసుకున్నాను. లడ్డు ఎక్కువ తీసుకోలేదు,
లడ్డు అంటే ఫ్రెండ్స్ కానీ చుట్టాలకు కానీ ఇంక నేను ఈసారి ప్రసాదం అది ఏం పట్టుకెళ్ళలేదు. మా ఆయన వస్తేనే అందరికీ ప్రసాదం పట్టుకుంటాడు. ఎందుకంటే అతను ఎక్కువగా లైన్లో ఉండి ఎక్కువ ప్రసాదాలు తీసుకుంటాడు. పులిహోర ప్యాకెట్లు, మా బావగారాలు ఉన్నారు, మా బావమరుదులు ఉన్నారు, మా ఏర్కొడాలు ఉన్నారు, అలాగని చెప్పి అందరికీ ప్రసాదాలు కొంటాడు మా ఆయన అయితే. నాకు అంత ఉండదు. మా ఆయన వస్తేనే అంత బాగా ఎవరినైనా రెస్పాండెడ్గా చూడడమైనా, అందరినీ మంచిగా మర్యాదగా చూడడమైనా, ఎక్కడికైనా వెళ్ళినా ప్రసాదాలు అవి తెచ్చినా అందరికీ కూడా అన్ని ప్రసాదాలు అన్ని మాకు ఏమైనా బయట చిల్లర అల్లరి ఖర్చులు అయితే చేయరు, కానీ ప్రసాదాలు అవి కొని పట్టుకెళ్ళి బావులకి బామ్మర్దులకి అందరికీ మంచిగానే పెట్టుకుంటాడు. అందరినీ మంచిగానే సరదాగా ఉండాలని చూస్తాడు. తనకి అందరిలో కలిసి ఉండడం అంటే చాలా ఎక్కువ ఇష్టమేలండి. మాకు ఇష్టమే, ఎందుకంటే మా అన్న తమ్ములు మా అన్ని. ఓకే గుడి టాపిక్ కల్లా మళ్ళీ బ్రదర్స్ సెంటిమెంట్ మీదకి వెళ్ళిపోద్ది. మేమైతే ప్రసాదం ఎక్కువగా పట్టుకెళ్ళలేదు. ఇంటికైతే తీసుకొని దేవుడి దర్శనం చేసుకొని కొద్దిగా ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడే కొద్దిగా తినేసి ఇంట్లో వరకే ప్రసాదం తీసుకొని మేము రిటర్న్ అయిపోయాము. అక్కడి నుంచి ప్రసాదం తినే దగ్గర నుంచి ఇంకా మేము బయలుదేరాము. ఎండ అయితే చాలా ఎక్కువగా కాస్తుంది. మేము గుడి లోపల ఉన్నంత వరకు మాకు ఆ ఎండ కష్టం కనిపించలేదు, ఎండ అనిపించలేదు కూడా. బయటికి రాగానే తెలిసింది, అబ్బా దేవుడా ఎంత ఎండ కాస్తుందా అనిపించింది. అందులోని మేము చెప్పులేవి అక్కడ వదిలేసాం కదా, కాళ్ళు మాడిపోయేవి. అడిగి తీసి అడిగేయడానికి భయం వేసేది అస్సలు. కానీ ఎలాగోలాగా నడుచుకొని మెల్లగా మేము చెప్పులై పెట్టుకుని దగ్గరికి వెళ్ళిపోయాము. మనం ఎక్కడికైనా వెళ్ళామంటే ఏదో ఒక గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాలి. నాకు అదొక అలవాటు ఉంది, నాకు ఇష్టం కూడా. అలాగా ఏదో ఒక ఐటమ్ ఏదో ఒకటి, ఏమీ లేకపోతే అట్లీస్ట్ నా ఇయర్ రింగ్స్ అయినా సరే కొనుక్కుంటాను, చెవులి అయినా కొనుక్కుంటాను. ఎందుకంటే ఏదో ఒక ఐటమ్ కొనుక్కెళ్ళాలి అని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే సింహాచలం సింహద్రప్పన్న కొండకి పలానా టైంలో వెళ్ళాం అంటే సమ్మర్ హాలిడేస్లో వెళ్ళామనో, లేకపోతే కొండ తిరిగినప్పుడు వెళ్ళామనో, లేకపోతే భోగి రోజు వెళ్ళామనో అన్నట్టుగా ఉంటది కదా. ఈసారి అయితే నేను వచ్చేసి బ్యాగ్ తీసుకున్నాను, పోల్ బ్యాగ్, అదే బుట్ట బ్యాగు. గుడికి వెళ్ళడానికి, టెంపుల్కి వెళ్ళడానికి అట్లకి బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ బ్యాగులు ఒకటి అమ్ముతున్నారు. ఈ బ్యాగులు తీసుకోవడానికని నేను వచ్చాను. ఇక్కడ మజ్జిగలు, వాటర్ మిల్లర్ ముక్కలు అన్ని అమ్ముతున్నారు కదా. నేను ఇక్కడ బేరం ఆడుకుంటే ఈలోగా మా పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళకి మరి మా పిల్లలైతే మాత్రం అస్సలు ఆగలేదు, కానీ వీళ్ళు కొనుక్కున్నారు. నేనైతే బుట్ట తీసుకోవడానికి అనేసి ఇక్కడికి వచ్చాను. బుట్టలు అయితే చూశాను, బుట్టలు బాగున్నాయి, టోపీలు ఉన్నాయి, బుకైస్ ఉన్నాయి, అదే చిన్న చిన్న గిఫ్ట్లు ఉన్నాయి. కానీ ఎల్లో కలర్ ఇచ్చారు అంకుల్ అయితే, ఎల్లో తీసి ఇచ్చారు. చూడమ్మా బాగుంటుంది పట్టుకెళ్ళని చెప్పేసి 100 రూపాయలు 150 చెప్పారు. 150 చెప్తే అంత కాస్ట్ అని చెప్పేసి మనం ఫస్ట్ వదిలేద్దాం అనుకున్నాం. ఎందుకులే అంత డబ్బులు పెట్టి కొనుకెళ్ళా, ఇంట్లో ఆల్రెడీ బుట్టలు ఉన్నాయి, దేవుడి గుడికి పట్టుకెళ్ళడానికి బ్యాగ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, కానీ ఎందుకమ్మా అనేసి అన్నారు. సర్లే చిన్న ఏదో చిన్నది ఆనందం నా గురించైనా అని చెప్పేసి నేను 100కి అడిగి తీసుకున్నాను. ఏదైనా రేట్ రీజనబుల్గా ఉండాలి కదా, వాళ్ళకి 10 రూపాయలు ఉండాలి, మనకి నష్టం అనిపించకూడదు అన్నట్టుగా. నష్టమో లాభమో మీరే చెప్పండి. నేనైతే 100కి అడిగి తీసుకున్నాను, అతను 150 చెప్తే. కానీ బుట్ట తీసుకున్నానని చెప్పేసి వాళ్ళు వాటర్ మిల్లరు, మజ్జిగ అన్నీ తిని తాగొచ్చారు. పిల్లలు కదండి, అస్సలు వాళ్ళు కూడా ఆకలికి ఉండలేరు. నాకన్నా వాళ్ళ నాన్నతో వెళ్ళారనుకోండి, వాళ్ళ నాన్న అయితే తినడానికైతే అన్నీ కొంటారు, పిల్లలకి అన్నీ కొని పెడతాడు. చూసిన ప్రతిదీ కొని పెడతాడు. ఐస్ క్రీమ్లని, లేదంటే మిక్సర్లని, అక్కడ ఏమైనా ఉన్నా అన్నీ కొని పెడతాడు. నేను బ్యాగ్ తీసుకొనివే తరువు. మన నారాయణమ్మకి అయితే కొన్ని ఫోటోలు పిక్లు తీసాను, స్టిల్స్ తీసేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా చెప్పుల దగ్గరికి వెళ్ళి చెప్పులు తెచ్చుకొని మేము కిందకి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి, అసలు చెప్పుల దగ్గరికి వెళ్ళేటప్పుడే అడుగు తీసి అడుగు పెట్టలేకపోయామండి. ఎంత ఎండో చూసారా, ఆ సెట్టర్ కింద అందరూ ఉన్నారు కానీ ఎండలోని అయితే ఎవ్వరు లేరు అస్సలు. చాలా ఎండ. చెప్పులు వేసుకునే కాక అప్పుడు దాకా మేము నడలేకపోయాం అస్సలు. ఈ ఎండకి చాలా భయం వేసింది. కానీ చెప్పులు తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం మెల్లగా. అన్నీ చూసుకుంటూ అటు ఇటు అన్ని దేవుడి గుడి దగ్గర అన్నీ చూస్తూ మేము మెల్లగా బయలుదేరిపోయి రిటర్న్ అయిపోయాము. అక్కడ నుంచి మెల్లగా కిందకి వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా మాట్లాడుకుంటూనే మేము కింద దిగుతున్నాము. మా అమ్మ, నేను, మా చిన్నోడు, మా పెద్దోడు అందరం కలిపి మెల్లగా కిందకి దిగుతున్నాం. అమ్మ అయితే కొద్దిగా చేంజ్ మార్చుకుంది, పక్కలంట భిక్షాటన చేసుకున్న వాళ్ళకి వేసుకోవచ్చు అని చెప్పేసి అమ్మ వాళ్ళు కిందకి దిగుతున్నారు. నేను ఇంకా బ్యాగ్కి ఉండిపోయాను, ఎందుకంటే బ్యాక్ లొకేషన్ అది తీసుకోవచ్చు వీడియో అలాగని చెప్పేసి. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. చూడండి కొండలు ఎంత బాగా, పెద్ద పెద్ద కొండలు,
చాలా మారిపోయిందిలేండి సింహాచలం. నేను చెప్పే కన్నా మీరు ఒకసారి అప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పటికి ఇప్పటికి ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది. చాలా మారిపోయింది సింహాచలం అయితే. నిజంగా మనము చెప్పుకునే కన్నా చూస్తే తెలుస్తుంది అంటారు కదా, అందుకని వాళ్ళు మళ్ళీ లొకేషన్ అంతా తీసిన కిందకి దిగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనేసి ప్లాన్ చేసుకున్నాము. మేము మళ్ళీ కిందకి దిగడం ప్రారంభించాము. మీరు అప్పటిలా కాకుండా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి, తెలుస్తుంది అంతనా. ఎందుకంటే చాలా మారింది సింహాచలాన్ని. శ్రీధర శుభకర ప్రళయ స్వరూప లక్ష్మీ నరసింహ టండ్రై అని చెప్పేసి మనం ఒక సెట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. అంత చక్కగా చాలా బాగా మారిపోయింది. మేమైతే రిటర్న్ బయలుదేరామన్నాం కదండి. ఇక్కడైతే షాపింగ్స్ ఉన్నాయి, శనగలు, మురీలు, ఖర్జూరం పళ్ళు అన్నీ కొనుక్కోవడానికి. ఇటు షాపులు అటు షాపులే. మెట్లు వెడల్పు చేశారు, షాపులు కూడా అటు ఇటు స్టార్ట్ అయిపోయాయి. పెద్ద పెద్ద షాపింగ్స్ అవి ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు తీసుకొని వస్తే నిజంగా అండి, ఒకప్పుడైతే చక్కగా గాజులు, బొమ్మలు, చెవులీలు అన్నీ కొనుక్కొని వెళ్ళేదాన్ని. మా ఆయనతో వస్తేనే ఏదైనా ఆనందం నిజంగా. అతను ఒక మాట అన్నా సరే సరేలే కొనుక్కో అన్నట్టుగా వదిలేసేవాడు. మా ఆయన రాక నేనైతే ఈసారి ఏమి కొనుక్కోలేదు, నాకు సొంతంగా ఏమీని. నాకే కాదు ఎవరికి ఏమి కొనుక్కోలేదు అసలు. మా ఆయనతో వస్తే అన్ని కొనుక్కొని వెళ్ళేదాన్ని బాధపడుతూ అలాగా మెల్లగా మెట్లయితే దిగేశాను. ఇక్కడ ఉన్న జనాలందరూ ఏంటి ఎలా వెయిట్ చేస్తున్నారు, ఎందుకు ఎక్కడికి వెళ్ళలేదు, ఎండకు భయపడి సెటర్ల కింద దిగేశారా అని అనుకుంటున్నారు కదా. అలా ఏం కాదు. పైకి కొండ కింద నుంచి పైకి బస్సు రావాలి. ఆ బస్సు వస్తేనే కదా వీళ్ళు పై నుంచి కిందకి వెళ్తారు. అందుకని బస్సుకి వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఫస్ట్ స్టెప్స్ దిగి మెట్లు దిగి వచ్చాక ఫస్ట్ ఆలోచించుకున్నాం, బస్సు మీద వెళ్ళిపోతే బెటర్ కదా అలాగని చెప్పేసి. బస్సు మీద వెళ్ళిపోతే బెటరా లేకపోతే నడిచి వెళ్దామా అనేసి ఆలోచించుకున్నాము. కానీ మా పిల్లలు అన్నారు, అమ్మ నడిచే వెళ్ళిపోదామమ్మ, నాన్నతో వస్తే మనం ఎప్పుడు కూడా నడిచే వెళ్తాం కదా అని చెప్పేసి అన్నారు. మెట్ల వెంబడి దిగడానికి స్టార్ట్ అయిపోయాం. పిల్లలు అన్నారు కదా అని చెప్పేసి మెట్ల వెంబడి దిగడానికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి ఫస్ట్ అమ్మన చిన్నోడు వెళ్ళారు. మా పెద్దబ్బాయి నేను వెనక్కి ఆగాము. కానీ వాటర్ ఉంటుందని చెప్పేసి బ్యాక్ సైడ్ ఎక్కడైనా అని చెప్పి ఆగాం, కానీ ఎక్కడా లేదు. మేమైతే వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్ళిపోయాం మళ్ళీ కిందకంటే మెట్ల మార్గం కాసి వేరే వైపు ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది సింహాచలం మొత్తం, కానీ కొంతమందికి తెలియలేని వాళ్ళైనా చూస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో లాంగ్ వీడియో పెడుతున్నాను. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. మేమైతే మెట్ల మార్గాన వెళ్ళిపోవడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. చూడండి అందరూ తెగ కొనుక్కుంటున్నారు. కాశీతాళ్ళు, దారాలు అన్నీ కూడా కొనుక్కుంటున్నారు. మనకి ఇంకా ఇవన్నీ అవసరం లేదు. మా ఆయన వస్తేనే ఏమైనా సరే, మా ఆయన లేకపోతే మనకి ఏం ఉండవు. ఎలాగోలాగా వాళ్ళ అమ్మమ్మని తీసుకొని మా చిన్నబ్బాయి అయితే వెళ్ళిపోతున్నాడు మెట్ల మార్గానికి. మేము ఇంకా వెనకాతలు ఉన్నాం కదా, అందుకని చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను ఇందేళ్ళు వచ్చి వీడియో తీస్తుంటే వామ్మో ఆ రోడ్డున అసలు కార్లు వెహికల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, ఖాళీ లేదు. అమ్మో ఇంక లాభం లేదని చెప్పేసి కొద్దిగా వీడియో తీసుకొని నేను కూడా తొందరగానే అక్కడికి మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాను. మెల్లగా నేను మెట్ల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు దిగేసి వెళ్ళిపోతున్నారు. నాకన్నా ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళారు, కానీ మా అమ్మ అయితే మెల్లగానే దిగింది. ఎందుకంటే అమ్మ దిగలేదు కదా ఫాస్ట్ గానా. మా పిల్లలిద్దరూ తొందర దిగడానికి దిగేస్తున్నారు. కానీ మళ్ళీ ఎందుకని మంచిదని చెప్పేసి ఆగి నిలబడి మాట్లాడి నెమ్మదిగా మీరు రండి మేము వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళ ముందు వెళ్ళిపోయారు. సర్లేండి వెళ్ళండి అని చెప్పేసి మా అమ్మ మెల్లగా దిగుతుంది. ఎందుకంటే మరి హార్ట్ పేషెంట్ కదా, ఆపరేషన్ అవడం వల్ల కొద్దిగా ఫాస్ట్గా ఏం చేయలేదు. అసలు అయితే ఒకప్పుడు మా అమ్మే ఆ కొండ మీద వెళ్ళి తీసుకెళ్ళింది మమ్మల్ని. ఆ మెట్ల వెంబడే గుడికి తీసుకెళ్ళి మెట్ల వెంబడే వచ్చేవాళ్ళని. మా అమ్మ నేను ఒకసారి సింహాచలం వెళ్ళి వచ్చేటప్పుడు అయితే శరత్ బాబు గారిని చూసాము. షూటింగ్ జరిగేది అప్పుడు మెట్ల మీద శరత్ బాబు గారి షూటింగ్ జరిగింది. శరత్ బాబుని చూసాము అప్పుడైతే. ఇంకో మెట్ల మార్గంలోనూ కూడా ఇవన్నీ ఉంటాయి. చిన్న చిన్న షాపుల వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు కదా, కానీ అప్పుడైతే ఎక్కువ మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు వీళ్ళ వ్యాపారం బాగా అయ్యి ఉండేదేమో. ఇప్పుడేమో తగ్గిపోయారు కదా, అందువల్ల ఇంకా పెద్దగా ఎవరు ఇక్కడ రారు. మరి ఏమో కొద్ది గొప్ప వ్యాపారం సాగుద్ది వీళ్ళకి. మేమే ఇక్కడే కొనుక్కున్నాము. కొన్ని అదే పిల్లల వరకేలేండి. ఈసారి నేనైతే ఇంటికి అసలు ఏం తీసుకెళ్ళలేదు. పిల్లల వరకే వాళ్ళకి తాళ్ళు ఏమో కావాలంటే కొనుక్కున్నారు మా పిల్లల ముగ్గురును, మా సాయిబాబుకి, మా పెద్దోడు, చిన్నోడికిని.
మా శ్రీవారికి తాడు తీసుకున్నాను, గ్రీన్ కలర్ ఈ తాడు తీసుకున్నాను. మా శ్రీవారి గురించి అయితే ఈ తాళ్ళు తీసుకుందామని చెప్పేసి ఇవే తీసుకున్నాము. ఇక్కడ తాళ్ళు కొనుక్కున్నాక మేము బయలుదేరిపోయాము. ఇంకా కిందకి మళ్ళీ వెళ్ళిపోయాము. చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో. చెడు చూడకు, చెడు వినుకు, చెడు మాట్లాడకనేసి బుద్ధి బొమ్మలు చాలా బాగా పెట్టారు. ఇంకా మెట్ల వెంబడి అలా కిందకి దిగుతున్నా కొస్కి దుకాణాలు కొన్ని వరకే ఉన్నాయండి, కొస్కి అయితే లేవు. కొన్ని దుకాణాలు కొంతవరకు ఉన్నాయి. అక్కడి నుంచి మేము రిటర్న్ కిందకి అలా మెట్ల మార్గంలో వెళ్తూ ఉంటే ఇక్కడ చిలక ప్రశ్న చెప్తారు కదా, వాళ్ళైతే ఉన్నారు. పాపం దారి వెంబడి ఎవరు వెళ్ళక చిలక ప్రశ్న అది ఎవరు చెప్పించుకోవట్లేదు. వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు. కొంతమంది ఫోన్లు చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా చిలక ప్రశ్న చెప్పే వాళ్ళందరూ కూడా చిలక ప్రశ్న చిలకమ్మేమో బాక్స్లో రెస్ట్ తీసుకుంటుంది, వాళ్ళేమో మొబైల్ ఫోన్స్ చూసుకుంటున్నారు. మా పిల్లలైతే అన్నారు, అమ్మ చెప్పించుకోమ్మా, నువ్వు చెప్పించుకోమ్మా, సరదాకైనా చెప్పించుకో అన్నారు. మా అమ్మ అయితే తిట్టింది, ఎందుకంటే వాళ్ళు ఏమైనా అనుమానం పెడతారు చిలక ప్రశ్న చెప్పేటప్పుడు. ఫోన్ చెప్పి ఏదో ఒకటి మంచిగా చెప్తే వాళ్ళ ఆశతోటైనా ఉంటారన్నట్టుగా చెప్పరు, ఏదో ఒకటి అనుమానం పెడతారు. ఆ అనుమానం పెట్టే కన్నా మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పే కన్నా మీరు ఇలా పని చేసుకొని బ్రతికితే మీకు ఇంకా లాభం ఉంటుంది అనేసి అన్నట్లుగా చెప్పినా బాగున్ను. అలా అయితే ఇంకా చాలా మంది చాలా బాగా పనులు చేసుకొని బ్రతుకుతారు. వీళ్ళు ఏదో ఒకటి అనుమానం పెడతారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ చిలక ప్రశ్నలు అవి చెప్పించుకోవడం అవసరమా అని చెప్పేసి మా అమ్మ అయితే తిట్టింది. ఒకప్పుడైతే మెట్ల మార్గంలో వచ్చేటప్పుడు ఈ బొజ్జగాని పైన దర్శనం చేసుకొని వచ్చేవారండి పైకి. ఇప్పుడు ఈ మెట్ల మార్గంలో ఎవరు రావట్లేదు కదా, పైన కూడా ఎక్కడైనా దర్శనం బొజ్జగానిపై దర్శనం అవ్వట్లేదు అసలు. కింద ఉంటారు, ఒక దగ్గర ఉంటారులేండి గణపతి, అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడమే. ఇక్కడ నుంచి ఇంకా అక్కడ తండ్రి దాన్ని పెట్టేసుకొని బుజ్జిగాని పైకి కిందకైతే మేము బయలుదేరాం. చూడండి మెట్ల మీద నుంచి వీడియో తీస్తే ఊరు మొత్తం చుట్టుపక్కలంట ఊరంతా కనిపిస్తుంది. కొස්සని చూడండి నది కనిపిస్తుంది, ఆ కొస్స కొండల మధ్యలో. బాగుంది కదండి, చాలా బాగుంది. ఇక్కడైతే కొండలపై నుంచి వాటర్ ఎలా వస్తుందో చూడండి, వాటర్ పారుతుంది. కొండలపై నుంచే వస్తుంది ఆ వాటర్, ఎలా వస్తుందో మనకైతే తెలదు. మేమైతే మెట్ల మార్గంలో దిగాం కదా, సగం దాకా వచ్చేసరికి మాకు కాళ్ళు పీకాయి, కాళ్ళు నొప్పిలెట్టాయి మాకైతే. మా చిన్నోడు మా అమ్మ నడుస్తున్నారు, మేమైతే అక్కడ నిల్చున్నాం. కానీ చూడండి ఇక్కడ హనుమాన్ గుడి ఉంటుంది, హనుమంతుని గుడి, వీరాంజనేయ స్వామి గుడి, అభయాంజనేయ స్వామి ఆలయం అని చెప్పేసి ఉన్నది. మనం వీరాంజనేయ అంటే మన హనుమంతుడి కదండి, హనుమాన్ తలుచుకొని అలా మళ్ళీ తండ్రి కొంత బలము శక్తిగా ఇచ్చే అని చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. మా చిన్నబ్బాయి వాళ్ళు చూడండి అలా ఎరగబడుకొని ఆటలాడుకొని మెట్లు దిగారు. కానీ చూడండి వీళ్ళైతే సగం దాకా వెళ్ళాక ఆగిపోయారు. మా చిన్నబ్బాయి ఫస్ట్ పైన అడిగాడు, అమ్మ నాకు క్రెస్ కొంటానంటే మెట్లు అంటే వచ్చేస్తాను అని అడిగాడు. క్రెస్ మెట్లు అంటే వెళ్ళే దగ్గర అమ్ముతారనమాట. క్రెస్ అది సోడా వేసే కదా చేస్తారు అనేసి, సరేలే అమ్మ అని చెప్పి కొంటాను అన్నానని అక్కడ దాకా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు, ఎందుకంటే అక్కడ క్రష్ షాప్ ఉంటుంది. అక్కడ ఆగిపోయాడు, వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. మేము కూడా కాసేపు అమ్మ నేను అక్కడ కూర్చున్నాము. కూర్చొని కాస్త కబుర్లు చెప్పుకొని అప్పుడు అంటే మెట్లు రిపేర్ చేసామన్నారు, ఇక్కడ ఏం రిపేర్ చేయలేదు, రాళ్ళగా ఉన్నాయి. ఆ విషయమే ఆ మాటలే మాట్లాడుకుంటూ వచ్చాము. ఇక్కడైతే జలకన్య బొమ్మ వేసారు ఇక్కడ, మరి చాప బొమ్మ జలకన్య తల్లిది. మరి ఇక్కడ ఎలా ఎందుకు పెట్టారో మనకైతే ఆ విశేషాలు తెలియవు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకు అంతగా తెలియదు, అందుకే వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఇక్కడైతే వాటర్ తాగుదాం అనుకున్నాడు, కానీ ఆ వాటర్ చాలా హీటర్ పెట్టి మనం మరిగించుకున్నా, కర్రలు పెట్టి మరిగించుకున్నా అంత వేడి ఉండదేమో, అంత వేడిగా వచ్చాయి పైపుల వెంబడ. ఎందుకంటే ఎండ అంత గట్టిగా కాస్తుందండి. పోని కాసేపు వాటర్ ఓపెన్ చేసి ఒగ్గేస్తే చల్లబడతాయని ఓపెన్ చేసి ఉంచాం, కానీ అస్సలు చాలా వేడిగా వచ్చాయి. మరి ఏం చేస్తాం, గొంతు తడి చేసుకోవాలి కదా అని చెప్పేసి కొద్దిగేసి నీళ్ళు తాగారు మా పిల్లలిద్దరూను. తాగేసి వెళ్ళిపోతున్నారు. ఒకసారి నేను చూద్దామని చెల్లి తాగి చూశాను, కానీ నేను అమ్మో చాలా వేడిగా ఉన్నాయి వద్దని చెప్పేసింది మా అమ్మ కూడా. చాలా వేడి ఉన్నాయేమో వద్దన్నది. ఆ కొండ చూడండి అంతా, అంటే పైపులు గొట్టాలు, ఈ గొట్టాల నుంచి వస్తుంది వాటరు, ఎనుగు గొట్టాలు కదా, చాలా వేడిగా ఉంటాయి నీళ్లు, మరి చాలా వేడిగా ఉన్నాయి. ఇంకెందుకులేండి అని చెప్పేసి తాగడం మానేసి పక్క నుంచి కూడా మరి మెట్లు కడతారు ఏమో, అది ప్లానింగ్ లో ఉన్నట్లు ఉంది, పక్కగా ఉంది. ఇంకా అక్కడి నుంచి మేము కూడా మళ్ళీ రిటర్న్ అయిపోయాం, అదే బయలుదేరిపోయాము కిందకి. కిందకి ఎలా నడుస్తున్నారో అమ్మ అన్నది, నేను నడుస్తాను ఆగమ్మా అలాగని చెప్పేసి కొంత దూరం దిగింది, కానీ పాపం దిగలేకపోయింది అమ్మ కూడా. ఎక్కువగా మరి అప్పుడు నడలేరు కదండి,
మెల్లగా మా అమ్మని అలా నేనే తీసుకొని మెల్లగా తీసుకొచ్చాను. అమ్మకి మరి ఇంకెవరి తోడు ఉంటారు, మనం తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్త తీసుకురావాలి కదా. మెల్లగా అమ్మ నేను అలాగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకొని మెట్ల మీద నుంచి అలాగా కష్టం అనిపించుకోకుండా, ఎందుకంటే ఏదైనా మాట్లాడుకుంటే మనం దూరాన్ని ఎక్కువగా తొందరగా అసలు దూరం ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోతాం కదా. అందుకని చెప్పేసి అలాగా మా అమ్మ నేను అలా మాట్లాడుకుంటూ మెట్ల వెంబడి దిగొచ్చామండి. మేము మెట్ల వెంబడి అలా మాట్లాడుకుంటూ దిగొస్తే మా పిల్లలిద్దరూ ఒకళ్ళు కొట్టుకుంటూ దిగారనమాట. ఫైటింగ్స్ ఆడుకుంటూ అన్న తమ్ముళ్ళిద్దరూను పొట్లు పట్టుకొని దిగారు. కానీ అలాగోలాగా వాళ్ళైతే ఫస్ట్ దిగేశారు కిందకంటే మరి డౌన్కి వెళ్ళిపోలేదు. కొంత దూరం వెళ్ళడం ఆగడం, కొంత దూరం వెళ్ళడం ఆగడం, కొంత దూరం వెళ్ళడం ఆగడం అలా చేశారు పిల్లలిద్దరూ కూడా. మేము కూడా అంతా కూడా ఫాస్ట్గా దిగలేకపోయాము. మాకు కూడా అసలు తొందర దిగలేం కదా, ఎక్కడ ఉన్నదే. కానీ అమ్మ అయితే అసలు దిగలేకపోయేది. అక్కడక్కడ కూర్చొని లేచి వెళ్ళేవాళ్ళం మేము. అమ్మ అన్నది, అమ్మ నువ్వు వెళ్ళే ఆడు చూడు పరిగెడుతున్నాడంటే మా చిన్నోడు పారిపోతున్నాడు అని చెప్పేసి ఆడిని ఎలాగైనా సరే పట్టుకోవాలని నేను అక్కడ ఫాస్ట్గా వచ్చాను. కానీ ఆడిని అస్సలు పట్టుకోలేకపోయాను. నువ్వు పరిగెట్టే కష్టం వద్దమ్మా, నేనే ఆగుతాను, అమ్మమ్మని ఇద్దరం పట్టుకొని తీసుకొద్దాం అని చెప్పేసి ఆగాడు మెల్లగా ఎలాగోలాగా. అంటే అలా పట్టుకోవడం వల్ల అమ్మ కొద్దిగా సింపుల్గా నడడానికి అయింది. అందుకనేసి ఎలాగైతే మా పిల్లలిద్దరూ అనుకున్న పని నెరవేర్చాలని చెప్పి ఒక దగ్గర చిలక ప్రశ్న లాస్ట్లో చెప్పారు. అక్కడ చూపించుకున్నాను వాళ్ళ ఆనందం గురించి అని చెప్పి. చిలక ప్రశ్న ఏంటి, వెంకటేశ్వర స్వామి వచ్చారు. నాకైతే వెంకటేశ్వర స్వామి రాగానే పోనీలో ఏదో మంచి జరుగుతట్లుంది అనుకున్నాను. ఎక్కడ చెప్పినా అదేంటో నాకు ఎక్కువగా నరఘోషం ఉంటుందని చెప్తారు. ఇతను కూడా నాకు అదే చెప్పారు. ఏమో మంచో చెడో నాకు తెలియదు కానీ అక్కడన్నా అదే కదా ఉంటుందని చెప్పి అతను కామన్గా చెప్పేశాడు. అంతే కదా అని నేను అనుకున్నాను. చూద్దాము వీళ్ళు చిలక ఏం చెప్తుందని చెప్పేసి చూసాము. చిలక ప్రశ్నలో వెంకటేశ్వర స్వామి రాగానే పోనీలో అంతా మంచి జరుగుతుందని అనుకున్నాను. చిలక ప్రశ్న అంటే అదొక మూఢనమ్మకం అంటారు కదా. చిలక చెప్తుందో మనకు తెలియదు కానీ అదొక మూఢనమ్మకం అంటారు. కాసేపు అక్కడ అతను అడిగారు, అతను కొన్ని అడిగి కొన్ని చెప్పేవాళ్ళు. మనల్ని ఆనసి ఏదో నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అంత ఎక్కువగా నేను మనసు పెట్టలేదు. ఏదో పిల్లలు అడిగారు నేను చెప్పించుకున్నాను అన్నంత వరకే తప్ప అసలు నేను కూడా పెద్దగా మనసు పెట్టలేదు. ఎలాగైతే ఇంకాసేపు వాళ్ళ గురించి మా అమ్మ అయితే వెయిట్ చేసేది. అతను చెప్తుంటే అమ్మే ముందు అవును బాబు అలాగే అవును బాబు అంతే మరి అంతే అనేది. ఏం చేస్తాం పెద్దవారు కదా అనేసి మనం సైలెంట్గా అక్కడ కూర్చొని వాళ్ళక చెప్పిందల్లా విన్నాము అంతే. మరి ఇంతకీ నా ఇద్దరు కొడుకుల్లో ఎవరు బేగా నన్ను బయటికి తోసేస్తారో ఎవరైనా చూస్తారని అడిగాను. నేనైతే లేదమ్మా మీ పిల్లలు ఇద్దరు బంగారాలే, ఏం కంగారు పడవసరం లేదు. ఆడపిల్లని అమ్మవారిలా చూసుకునే పిల్లలు చాలా బాగా చూసుకుంటారు, చాలా మంచి వాళ్ళు అని చెప్పారు. మా పిల్లల గురించి అయితే చెప్పారు. పోనీలే పిల్లల విషయం తెలిసింది కదా అనుకున్నాము. మనకి ఇంకంతకన్నా ఏం కావాలండి, పిల్లలు మంచిగా ఉండి ఎవరినైనా సరే మంచిగా చూసుకొని మంచిగా ఉంటే చాలా మంచిది కదా అని చెప్పేసి అనుకున్నాను. అక్కడి నుంచి చిలక ప్రశ్న చెప్పించేసుకుని అయితే ఇంకా మేము అన్నీ బయలుదేరిపోయాము కిందకి. ఎందుకంటే ఇంకా కిందకు వచ్చేసినాకే అక్కడ లాస్ట్లో అతను పెద్ద ఆయన ఉంటారనమాట. అంతకుముందు ఒకసారి మా ఆయన కూడా చెప్పించుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా మేము ఆటో స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ బయలుదేరిపోవాలి కదా అని చెప్పేసి ఆటో స్టాండ్ అంటే అక్కడ ఎన్నాళ్ళైతే ముందునే ఉండేవి ఆటోలు, ఇప్పుడేమో ముందు లేవు. ముందు లేకుండా ముందు ఇంకా అలా ముందుకు వెళ్ళిపోవాలి తప్పదనేసి మరి బయలుదేరాము. అతను అయితే అన్నీ చెప్తున్నారు కానీ నేను ఇంట్రెస్ట్గా వెళ్ళలేదు. ఇంక మీకు ఏమైనా చెప్దామన్నానా అందుకనేసి ఆ చిలక ప్రశ్న దగ్గర ఏం చెప్పలేకపోతున్నాను. ఏటట్టు చెప్పారు, మనకు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. నాకు అది చిలక ప్రశ్న చెప్పించుకోవాలని ఆశ అయితే లేదు. మా చిన్న అబ్బాయి బాగా ఇంట్రెస్ట్ పెట్టాడు అనమాట. అమ్మ చెప్పించుకోయమ్మా ప్లీజ్ చెప్పించుకోయమ్మా అని చెప్పేసి. అందుకని చెప్పేసి చెప్పించుకున్నాను. ఏముంది పిల్లలే కదా, మన పిల్లలు అడిగినప్పుడు వాళ్ళని తినడానికి అడగలేదు కదా, నా గురించే నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆశపడ్డారు అంతే కదా. అందుకని చెప్పేసి నేను చెప్పించుకున్నాను వాళ్ళ గురించి అని చెప్పి. అందుకని నేను మీ దగ్గర కూడా చెప్పేస్తున్నాను. ఏం పెద్ద అంటే వాళ్ళు ఇతను చెప్పింది ఇంట్రెస్ట్ పెట్టుంటే నేను చెప్పుదును. అతను ఏం చెప్పారు, మా చిన్నబ్బాయి అయితే ఇంట్రెస్ట్గా ఇలా చిలక ఎలా వెళ్తుంది ఎలాగొస్తుంది అలాగని చూస్తున్నాడు. అక్కడ చూశాక కిందకు వచ్చేటప్పుడు అన్నీ నన్ను ప్రశ్నించేవాడు. అమ్మ చిలకని వాళ్ళు పెట్టేస్తున్నారు కదా, అది అందరూ అలా ఉంటుందమ్మా, ఆయన చక్క బయటికి ఎగిరిపోవడానికి వదిలేయొచ్చు కదమ్మా అలాగని నన్ను అడిగేవాడు. మా చిన్నబ్బాయి నన్ను అడిగితే ఇదేంట్రా నన్ను అడుగుతావు, అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగిదామేంటి, చిలకని అందులో ఎలా బంధిస్తావు, ఎలా ఉంటుంది ఏంటి అలాగనేసి అడిగిదామేంటంటే, బాబాయ్ వద్దులే అమ్మ, మళ్ళీ నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్తే మళ్ళీ ఎప్పటికి వస్తావు,
సరే సరే వెళ్ళిపోదాము అలాగని అన్నాడు. చాలా టైం అసలు అక్కడే ఉండిపోయామండి. చిలక ప్రశ్న చెప్పించుకున్న దగ్గరే ఉండిపోయాం. అతను ఏటేటో చెప్పారు. నరదిష్టి ఉంటుంది అమ్మ, నరగోసం ఉంటుంది, ఎక్కడ చెప్పినవే, భర్త వల్ల కష్టాలు ఉంటాయి అంటే ఒకప్పుడు అంత ఇబ్బంది అనిపించిన ఇప్పుడు మేమిద్దరం బాగానే ఉంటున్నాము. కొన్ని విషయాలు నమ్మాలి అనిపించలేదు, కొన్ని విషయాలు బెటరే అనిపించాయి. సర్లేండి, ఏదేమైనా సరే మన ఫ్యూచర్ని ఊహించి ఎవరూ చెప్పలేరు కదా. ముందే ఎలా జరుగుతుంది అనేసి మనుషులకు తెలిస్తే ఇంకెందుకు దేవుడు, ఇంకెందుకు ఈ సృష్టి. కాబట్టి మన ఆశ అంతే, ఆశావాదులు. ఆశ అంటే మన ఆశ పడుతున్నాం కాబట్టి, చెప్పించుకున్నాం కాబట్టి అలా చాలు మనకి, అంతే తప్ప ఇంకేమీ కాదు. పోనీలండి, ఎలా జరిగింది అలా జరుగుతుంది అనేసి వదిలేయడమే. వాళ్ళు ఏం చెప్పినా సరే మనం అవును అంతేనండి అలాగేనండి అనేసి తెలుసుకొని మనం మాట్లాడి అంతవరకే వదిలేయాలి. ఎవరైనా చెప్పించుకున్నా సరే వాళ్ళు ఏదైనా చెప్పినా సరే పెద్ద ఇంట్రెస్ట్ పెట్టకూడదు. మంచి జరుగుతుంది అన్నారు అనుకోండి, అంతే అలాగేనండి మంచి జరగనియండి మంచిదే కదా అనుకోవాలి. చెడు ఏమైనా అంతదంతే అది నమ్మకూడదు. అలాగని చెప్పేసి మనం పట్టించుకోకూడదు. మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోయామన్నాం కదా. ఇవ్వటండి, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా తొలిమెట్టు ఉండేదండి దేవుడు కలగనేసి. తొలిమెట్టు దగ్గర అండి ఇది. అసలు మేము లాస్ట్ అండి వీడియో వెళ్ళిపోయేటప్పుడుది, తొలిమెట్టు దగ్గర వీడియో. ఇంకా వెళ్ళిపోయే ముందునే ఇంకా లాస్ట్ దేవుడికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాము. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరందరూ సపోర్ట్ చేస్తే కదా ఫ్రెండ్స్ నేను నా ఛానల్ సక్సెస్ అవుతుంది. అస్సలు మర్చిపోవద్దండి. నా ఛానల్ అసలు మోనిటైజేషన్ కూడా ఆగిపోతుంది, సబ్స్క్రైబ్స్ కూడా పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే ఈ సింహాచలం సింహాద్రప్పన్న దయతోటైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే రిటర్న్ అయిపోయాం. మీ అందరికీ ఒకసారి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాం. అక్కడి నుంచి కూడా రిటర్న్ కూడా చక్కగా వెంబడిన ఆటో దొరికేసింది. మేమైతే ఇంకక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మళ్ళీ రిటర్న్ మేము వేపకుంట వెళ్ళాలి, మా ఊరు వెళ్ళాలన్నా సరే. అందుకనే బాయ్ బాయ్.